అనగనగా ఒక చిన్న ప్రశాంతమైన గ్రామం. ఆ గ్రామంలో దానయ్య అనే నిరుపేద రైతు నివసిస్తూ ఉండేవాడు. వంశపారంపర్యంగా వచ్చిన కొద్దిపాటి పొలమే అతనికున్న ఏకైక జీవనాధారం. ఆ నేలను నమ్ముకొని రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసినా దానయ్య దరిద్రం మాత్రం గడప దాటలేదు. వచ్చే అరాకొర ఆదాయం అతని కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోయేది కాదు. పెరుగుతున్న అవసరాల కోసం దానయ్య అప్పులు చేయడం ప్రారంభించాడు. మొదట చిన్న మొత్తాలతో మొదలై క్రమంగా అవి కొండలా పెరిగిపోయాయి. ఒరే దానయ్య, ఆగు! నలుగురిలో పరువుగలవాడిలా ఎక్కడికి పోతున్నావురా? 3 నెలల నుండి వడ్డీ అడిగితే మొహం చాటేస్తున్నావు. నీ అప్పులు తీరే వరకు నిన్ను ఈ రోడ్డు మీద కూడా తిరగనివ్వను. రేపొద్దునకల్లా నా పైసా నా చేతిలో పడాలి. లేదంటే నీ ఇంటి గుమ్మం ముందే తిష్ట వేస్తా. నీ పరువు బజారున పడేస్తా. జాగ్రత్త మరి. ఏమండి, ఈ మనోవేదనతో మనం ఎంతకాలం బ్రతకగలం? అహోరాత్రులు కష్టపడుతున్నా చివరికి మిగిలేది అప్పులే కదా. ఈ అప్పుల భారంతో బ్రతకటం కంటే పొలాన్ని అమ్మేసైనా సరే ఈ రుణబాధల నుంచి విముక్తి పొందుదాం. కనీసం అప్పుడైనా మనశ్శాంతిగా కంటినిండా నిద్రపోదాం. తన తండ్రి తాతలు చెమటోడ్చి కాపాడిన ఆ పచ్చని పొలాన్ని అమ్ముకోవాల్సి వస్తుందని తలుచుకోగానే అతని గుండె భారమైంది. కాని విధి బలీయమైనది. కాలం కలిసిరానప్పుడు తలవంచక తప్పదు కదా. లక్ష్మమ్మ, ఆ పొలము మనకు ప్రాణప్రదమైనది. కాని ఇప్పుడు మన ప్రాణాలు కాపాడుకోవటం అంతకంటే ముఖ్యం. సరే, ఆ భూదేవిని నమ్ముకుని అమ్మకానికి పెడదాం. అప్పులన్నీ తీర్చేసి స్వచ్ఛందంగా కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. అలా దానయ్య తన పొలాన్ని విక్రయించడానికి సిద్ధపడ్డాడు. దానయ్య కష్టాల్లో ఉన్నాడని గ్రహించిన ఊరిలోని కొందరు స్వార్థపరులు తమ వక్రబుద్ధిని ప్రదర్శించారు. ఆపదలో ఉన్నవానిని ఆదుకోవాల్సింది పోయి అతని ఆవశ్యకతను ఆసరాగా చేసుకొని తక్కువ ధర కట్టసాగారు. చూడు దానయ్య, నీ దుస్థితి మాకు తెలియదు కాదు. ఇప్పుడున్న రోజుల్లో ఇంత పెద్ద మొత్తానికి నీ పొలాన్ని ఎవరు కొంటారు? మేము చెప్పిన ఈ కొద్ది మొత్తానికి ఇస్తానంటే ఇప్పుడే నగదు చెల్లిస్తాం. అవును దానయ్య, ఇప్పుడు భూములు కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నీకు అవసరం కాబట్టి అమ్ముతున్నావు. కాబట్టి నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకోకు. ఆ కర్ణ కఠోరమైన మాటలు వింటుంటే దానయ్య మనసు మరింత క్షోభకు గురైంది. తన నిస్సహాయతను చూసి ఎగతాళి చేయడం అతనికి బాధ కలిగించింది. అయితే అదే గ్రామంలో సీనయ్య అనే మరో రైతు ఉండేవాడు. అతను దయాగుణానికి, మంచితనానికి మారుపేరు. దానయ్య పితామహులు ఒకప్పుడు తన కుటుంబానికి చేసిన మహోపకారం గురించి సీనయ్య చిన్నతనంలోనే విని ఉన్నాడు. ఆ కృతజ్ఞత అతని మనసులో సుస్థిరంగా నిలిచి ఉంది. దానయ్య కష్టాల్లో ఉన్నాడని తెలియగానే సీనయ్య స్వయంగా ముందుకొచ్చాడు. దానయ్య, నీ పరిస్థితిని నేను గ్రహించాను. కాని ఆపదలో ఉన్నావని నీ కష్టాన్ని స్వార్థానికి వాడుకోవటం ధర్మం కాదు. నీ పొలానికి ఎంత విలువ ఉందో ఆ న్యాయమైన ధరనే నేను చెల్లిస్తాను. నీవు నష్టపోకుండా చూసుకోవటం నా కనీస బాధ్యత. ఆ అమృతతుల్యమైన మాటలు వినగానే దానయ్య కళ్లల్లో ఆనందబాష్పాలు సుడులు తిరిగాయి. ఈ కాలంలో కూడా ఇంతటి ధర్మబుద్ధిగల మనుషులు ఉన్నారా అని అతను ఆశ్చర్యపోయాడు. సీనయ్య గారు, మీరు చేసిన ఈ మహోపకారం నేను జన్మజన్మలకి మరువలేనయ్యా. మీరు నిజంగా దైవ సమానులు. అలా సీనయ్య న్యాయమైన ధరకు ఆ పొలాన్ని కొనుగోలు చేశాడు. దానయ్య ఆ ధనంతో తన రుణాలన్నీ తీర్చివేసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అనంతరం జీవనం సాగించటానికి వేరే చోట కూలిపనులకు వెళ్లసాగాడు. ఇది గమనించిన సీనయ్య ఒకనాడు దానయ్యను పిలిపించాడు. దానయ్య, నీవు రోజూ అంత దూరం వెళ్ళి పరాయి వారి వద్ద ఆ కఠినమైన కూలిపనులు చేయవలసిన అవసరం లేదు. నాదొక చిన్న మనవి. నీవు నాకు విక్రయించిన ఆ పొలాన్ని వేరే ఎవరికో ఇవ్వడం నాకిష్టం లేదు. ఆ నేలను నీవు కాక ఇంకెవరు బాగా చూసుకోగలరు? కాబట్టి ఆ పొలాన్నే నీవు మళ్లీ కౌలుకు తీసుకుని సాగుచెయ్యి. పండిన పంటలో కొంత భాగం నాకిద్దువుగాని. నీకు నీ కుటుంబానికి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవటం నా బాధ్యత. దీనికి నువ్వేమంటావు? అయ్యా, నా సొంత పొలంలోనే నేను మళ్లీ పనిచేసుకునే భాగ్యమా? ఇది నిజంగా నాకు ఆ భగవంతుడే మీ రూపంలో ప్రసాదించిన వరమయ్యా. సీనయ్య గారు, మీ ఉదార స్వభావానికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు చెప్పినట్లే నా ప్రాణం ఉన్నంతవరకు ఆ నేల తల్లిని నమ్ముకుని సాగు సాగిస్తాను. అలా దానయ్య మళ్లీ అదే పొలంలో శ్రద్ధగా పనిచేయసాగాడు. ఒకనాడు అతను ఎడ్లను కట్టి పొలాన్ని దున్నుతుండగా
ఒక్కసారిగా నాగలి కర్రకు ఏదో గట్టిగా తగిలింది. ఎడ్లు ముందుకు సాగలేదు. ఏమిటిది? ఎంత బలంగా లాగినా నాగలి కదలడం లేదే. ఇక్కడ రాయి ఉన్నట్టు లేదే. భూగర్భంలో ఇంకేదైనా ఉందేమో. కుతూహలం ఆపుకోలేక దానయ్య అక్కడ జాగ్రత్తగా తవ్వడం ప్రారంభించాడు. కొద్దిసేపటికే అతని కళ్ళు మిరిమిట్లు గొలిపే అద్భుత దృశ్యం కనిపించింది. భూమిలో 2 లంకెబిందెలు దొరికాయి. హా, భగవంతుడా, ఇదేమి విచిత్రం! ఇంతటి అపారమైన సువర్ణనిధ! నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. క్షణకాలం ఆ లక్ష్మీ కటాక్షాన్ని చూసి అతని మనసు ఉప్పొంగింది. ఈ పొలం ఇప్పుడు నాది కాదు కదా, సీనయ్య గారి సొత్తు. మరి ఈ బంగారం నాకెలా చెందుతుంది? పరధనము పాము వంటిది. వెంటనే సీనయ్య ఇంటికి వెళ్ళి, బాబు సీనయ్య గారు, నేను పొలం దున్నుతుండగా పొలంలో ఇవి లభ్యమయ్యాయి. స్వర్ణాభరణాలతో నిండిన 2 లంకెబిందెలు. ఇవి మీ భూమిలో దొరికాయి కాబట్టి ఇవి మీవే. భద్రంగా దాచుకోండి. నేను ఎడ్లను పొలంలోనే వదిలివచ్చాను. నేను వెంటనే వెళ్ళాలి. దానయ్య పలికిన మాటలు విని సీనయ్య నిశ్చేష్టుడయ్యాడు. సీనయ్య కొద్దిసేపు ఆలోచించి, దానయ్య, నీ నిరూపమైన నిజాయితీకి నేను దాసోహమంటున్నాను. ఈ కాలంలో ఇంత ధనం లభిస్తే ఎవరికీ తెలియకుండా దాచుకుంటారు. కాని నువ్వు మాత్రం స్వచ్ఛందంగా తెచ్చిచ్చావు. అయితే విను, ఈ నిధి నీదే. అదేమిటి బాబూ? ఈ పొలాన్ని నేను మీకు విక్రయించాను గదా. ఇక ఆ భూమి మీదే అయినప్పుడు అందులో దొరికిన నిక్షేపం కూడా మీదే అవుతుంది కదయ్యా. కాని నాదెలా అవుతుంది? చూడు దానయ్య, నేను నీ వద్ద కొన్నది కేవలం భూమిని మాత్రమే. అందులో పండే పంటపై మాత్రమే నాకు హక్కు ఉంటుంది. భూమిలోపల దాగి ఉన్న ఇలాంటి అపురూప నిధుల కోసం నేను నీకు వెలకట్టలేదు కదా. కాబట్టి ధర్మబద్ధంగా ఈ నిధి నీదే. అక్కడ చేరిన జనులంతా ఇద్దరి మాటలు విని ఆశ్చర్యంలో మునిగిపోయారు. లోకంలో ధనం కోసం రక్త సంబంధీకులే ఒకరినొకరు చంపుకుంటున్నారు. అలాంటిది ఒకరు ఇస్తానంటుంటే మరొకరు వద్దంటున్న ఈ వింతను చూసి ముక్కున వేలేసుకున్నారు. బాబు, ఆ పొలం నాది కానప్పుడు అందులో ఒక్క సువర్ణ నాణాన్ని ఆశించినా అది అధర్మమే అవుతుంది. అక్రమంగా సంపాదించిన ధనాన్ని ఆ భగవంతుడు కూడా క్షమించడయ్యా. నేను దీన్ని స్వీకరించలేను. ఇద్దరూ తమ తమ ధర్మవాదనను వదలకుండా నిలబడ్డారు. చివరకు ఈ ధర్మ సందేహానికి పరిష్కారం కనుగొనడానికి గ్రామాధికారిని ఆశ్రయించాలని నిర్ణయించారు. ఇద్దరూ కలిసి ఆ నిధి బిందెలను తీసుకొని గ్రామాధికారి దర్బార్కు వెళ్లారు. ఏమిటి ఈ విడ్డూరం? ధనం దొరికిందని కొట్టుకోవడం చూశాను కాని నిధిని ఎవరు తీసుకోవాలో తేల్చమంటూ వారించుకోవటం నా జీవితంలో ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నాను. ఇద్దరి వాదనలు విన్న గ్రామాధికారి తల అటూ ఇటూ కదిలించాడు. పక్కనే కూర్చుని ఉన్న అతని సోదరుడు గోపయ్య అంతా నిశితంగా గమనిస్తున్నాడు. దీనికింత చర్చెందుకు? మీరిద్దరూ ఉత్తమ గుణవంతులు కాబట్టి ఆ 2 బిందెల్లో ఒక్కొక్కరు ఒక్కో బిందెను తీసుకోండి. ఇద్దరికీ సమన్యాయం జరుగుతుంది. అయ్యా, మీ తీర్పు నాకు శిరోధార్యమే. కానీ నా మనసు దీనికి సమ్మతించడం లేదు. పరాయి సొత్తును నా చేతులతో స్వీకరించి ఆ ధర్మానికి ఒడిగట్టలేను. అవును గ్రామాధికారిగారు, ధనం మనిషిని తాత్కాలికంగా నిలబెడుతుందేమో కాని శాశ్వతంగా నిలబెట్టేది ధర్మం మాత్రమే. ఈ బిందెల్లో ఒక్క నాణెం కూడా నేను తీసుకోలేను. గ్రామాధికారి చెప్పినట్లుగానే ఇరువురూ చెరొక బిందెను తీసుకొని తమ ఇంటికి వెళ్లారు. గోపయ్య, నీ ఆలోచన నాకేమీ బోధపడడం లేదు. నెల రోజుల తర్వాత మీరు తిరిగి వస్తే మేము ఏం చెప్పగలం? అన్నయ్య, మీరు ఆందోళన చెందకండి. నెల రోజుల వరకు కూడా అవసరం లేదు. కేవలం ఒక్క వారం రోజులు ఓపిక పట్టండి. వారి మనసులే మనకి సమాధానం చెప్తాయి. లక్ష్మమ్మ, ఈ బిందె మన ఇంట్లో ఉన్నప్పటి నుంచి నా మనసుకు ఒక్క క్షణం కూడా శాంతి లేదు. ఇది మన సొత్తు కాదని తెలిసి కూడా ఇక్కడ ఉంచుకోవటం నాకు చాలా బాధగా ఉంది. మనం పేదవాళ్ళం కావచ్చు, కాని మనం దొంగలమా? ఇతరులు దాన్ని దోచుకునేవాళ్లమా? రేపు ఉదయం కాగానే ఈ బిందెను తీసుకుని సీనయ్య గారి దగ్గరికి వెళ్తాను. అది ఆయనకీ చెందుతుంది. ఇది దానయ్య అదృష్టం కొద్దీ ఆ భూదేవి ప్రసాదించిన నిధి. నా కష్టార్జితం కాని ఈ ధనంపై నాకెలాంటి హక్కు ఉంటుంది? ఎంతటి ఆపద వచ్చినా పరాయి సొమ్మును ఆశించటం మహాపాపం కదా. అలా ఉండగా గోపయ్య సూచించిన వారం రోజుల గడువు ముగియవస్తోంది. ఆ వారం రోజులు దానయ్య సీనయ్యల పాలిట ఒక అగ్నిపరీక్షలా మారాయి.
మొదట ధర్మమే ముఖ్యమనుకున్న వారి మనసులు కళ్లముందే మెరుస్తున్న ఆ అపరంజి బంగారాన్ని చూసి నెమ్మదిగా లొంగిపోసాగాయి. ఆ ధనలక్ష్మి వారి కళ్లల్లో ఆశను, మనసులో స్వార్థాన్ని చిగురింపచేసింది. ఒకరోజు గోపయ్య తన అన్నయ్యన గ్రామాధికారిని తీసుకొని వారి పరిస్థితిని గమనించటానికి వెళ్ళాడు. మొదట వారు దానయ్య ఇంటివద్ద నిలబడి వినసాగారు. అంతలో దానయ్య తన భార్యతో, లక్ష్మమ్మ, ఈ వారం రోజులుగా ఆలోచిస్తుంటే నాకో విషయం అర్థమవుతుంది. ఈ నిధి నా సొంత పొలంలో దొరికింది కాబట్టి, ఒకవేళ నేను పొలం అమ్మకానికి ముందే ఇది దొరికి ఉంటే అసలు ఈ సమస్యే ఉండేదే కాదు. ఇప్పుడు ఈ బంగారం మన దగ్గరే ఉంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి. మళ్ళీ మన పొలాన్ని మనం కొనుక్కోవచ్చు. పిల్లలకు గొప్ప గొప్ప చదువులు చెప్పించవచ్చు. ఊరంతా మనల్ని చూసి నవ్వుతారని భయపడి వచ్చిన లక్ష్మీదేవిని వదులుకోవటం మూర్ఖత్వం అనిపిస్తుంది నాకు. ఈ ఒక్క బిందె మన దగ్గర ఉంచుకుంటే తప్పేమిటి? అవునండి, మన కష్టాలు చూసి ఏ సీనయ్య గారు మనకు అన్నం పెట్టరు కదా. ఈ బంగారం దేవుడే మనకోసం పంపాడనుకుందాం. రేపు పంచాయతీలో ఈ బిందె నాదే అని గట్టిగా చెప్పండి. దానయ్య మాటలు విని గ్రామాధికారి ఆశ్చర్యపోయాడు. గోపయ్య అతన్ని తీసుకొని సీనయ్య భవనం వద్దకు వెళ్ళాడు. అక్కడ సీనయ్య ఆ రెండో బిందెవైపు ఆశగా చూస్తూ పచార్లు చేస్తున్నాడు. నేను ఎంతటి అమాయకుణ్ణి! ఆనాడు దానయ్య తెచ్చిచ్చినప్పుడే రెండూ నా దగ్గర ఉంచుకోవాల్సింది. పొలం కొన్నప్పుడు భూమిలోపల ఉన్న నిధి నిక్షేపాలన్నీ నాకే చెందుతాయి కదా. ఇప్పుడు ఈ ఒక్క బిందెతోనే సరిపెట్టుకోవాలా? ఆ దానయ్యకు ఇవ్వాల్సిన అవసరమేముంది? వాడు పేదవాడు కాబట్టి నేనేదో జాలి చూపించాను కాని అది నా ధర్మం కాదు. ఈ నిధి మొత్తం నాదే. రేపు పంచాయతీలో ఆ దానయ్యకు ఏమీ ఇవ్వకుండా మొత్తం నాకే చెందేలా వాదిస్తాను. ధనం ఉన్నవాడికే లోకం గౌరవాన్నిస్తుంది, ధర్మం చెప్పేవాడికి కాదు. ఇద్దరి మనోగతాలను విన్న గ్రామాధికారికి నోట మాట రాలేదు. అప్పుడు గోపయ్య చిరునవ్వుతో తన అన్నవైపు చూశాడు. గోపయ్య, ఏమిటీ విడ్డూరం? వారం క్రితం వద్దు వద్దని వారించుకున్న వాళ్ళేనా వీళ్ళు? ఇప్పుడు ఒకరి సొత్తును మరొకరు లాక్కోవాలని చూస్తున్నారే. అన్నయ్య, అదే ధనానికున్న శక్తి. వారం రోజుల పాటు ఆ నిధి కళ్ళ ముందే ఉండేసరికి వారిలోని ధర్మబుద్ధి కరిగిపోయి దురాశ ప్రవేశించింది. ఎంతటి మహానుభావుడైనా సరే నిరంతరం ధనాన్ని చూస్తూ ఉంటే మనసు మారక తప్పదు. అందుకనే ఒక వారం రోజులు గడువు వారికి ఇచ్చాను. సమస్య కూడా ఒక పరిష్కారానికి వచ్చింది. ఎటువంటి గొడవలు, వాదనలు లేకుండా కేవలం సమయాన్ని ఒక ఆయుధంగా వాడుకొని సమస్యను పరిష్కారం చేసినందుకు గోపయ్య ఆలోచన ధోరణిని ఊరిపెద్ద మెచ్చుకున్నాడు.